గోదావరికని పట్టణంలో డిఎంహెచ్ఓ చేపట్టిన తనిఖీలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల్లో గుబులు పుట్టించింది. రాహుల్ హాస్పిటల్లో రికార్డును పరిశీలించడానికి డిఎంహెచ్ఓ అధికారి వెళ్లగా హాస్పిటల్ నిర్వాహకులు మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ రికార్డ్స్ చూపించకుండా హాస్పిటల్లో కరెంటు బంద్ చేయడంతో డిఎంహెచ్ఓ అధికారి అన్నప్రసన్న తనిఖీని మధ్యలోనే ఆపి అక్కడి నుండి బయటకు వచ్చి సిగ్మా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి రికార్డ్స్ ను పరిశీలించారు. కాగా రాహుల్ హాస్పిటల్లో జరిగిన తనిఖీల నిర్వహణ ఘటనతో తన ఆసుపత్రిని మూసివేస్తారన్న భయంతో డాక్టర్ అనిల్ కుమార్ స్థానిక మహిళతో ఆసుపత్రి ముందు ఆందోళన చేయించారు. పేదోళ్ల ఆసుపత్రిని మూసివేస్తే ఊరుకునేది లేదు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆసుపత్రులను తనిఖీ చేయడానికి రాలేదని 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చానని వెల్లడించారు. కానీ రాహుల్ ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ఆసుపత్రిలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సేవలు అందించారో తెలుసుకోవడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు. అయితే రాహుల్ హాస్పిటల్ సీజ్ చేస్తారని మహిళలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేస్తే స్థానిక మహిళలకు స్పందించాల్సిన అవసరం ఏమిటని అందరూ చర్చించుకోవడం కానవచ్చింది. సీఎం ఆఫీస్ నుండి ఎంక్వైరీ చేయమన్నారు, వచ్చాము రండి చూస్తామని మనిషి ఉండాలి కదా, ఉన్న డాక్టర్ అయితే ఉండాలి కదా, డైరెక్టరు డాక్టరు అందరూ డాక్టర్ గారే పిలిపిస్తే ఆయన ఫోన్ చేశారు, రిసెప్షనిస్ట్ ఫోన్ చేశారు, వస్తున్న డిఎంహెచ్ వచ్చారని చెప్పారు, వస్తున్నానన్నారు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు చేసినా కూడా వస్తున్నా అంటున్నారు. గంట సేపు అయిపోయినా కూడా మధ్యలో అరగంటకి పవరే తీసి పడేశారు మొత్తానికి. అక్కడే అంతసేపు చెమటలు పట్టుకొని కూర్చుంటే కూడా ఆడ మరి జనరల్ సర్జికల్ హాస్పిటల్ మరి దానిలో పవర్ బ్యాకప్ లేకుండా ఎట్లా ఉంటుందో హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తం కరెంట్ పోయింది. అది పోయింది, అది కానీ నేను వచ్చినప్పుడు ఉంది టోటల్ కరెంట్ 8ంటికే పోయింది. హాస్పిటల్లో మరి ఎందుకు పోయిందో తెలియదు. నేను వచ్చినప్పుడు ఉంది కానీ మేము వచ్చిన అరగంటకల్లా తీసేసారు, పోయింది. ఆ తర్వాత ఏం లేదు. మీరు ఒకవేళ హాస్పిటల్ సీల్ చేస్తే ఎన్ని రోజులకు మళ్ళీ దాన్ని రీఓపెన్ అవుతుంది మేడం? హాస్పిటల్స్ సీల్ చేస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండి సీల్ చేసామో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోమంటాము. రెక్టిఫై చేసుకున్న తర్వాత మాకు చూపెట్టాలి. మళ్ళీ మేము పోయి ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ గానే ఈ తప్పులని దిద్దుకున్నారు ఏదైతే ప్రాబ్లం ఉందో. అంటే 1 అవర్కేనా? 1 అవర్కే ఏదో చేస్తారు, ఎక్కడ చేశారు మార్కెట్ మనం మీరు చేశారు. ఇప్పుడు ఐకేర్ అని చెప్పి 2 హాస్పిటల్స్ ఉన్నాయి మేడం అక్కడ. ఐమాక్స్ అని చెప్పి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఐమాక్స్ దానికి అప్పుడు శ్రీలక్ష్మి హాస్పిటల్ మేము సీల్ చేయలే, అతన్నే మూసుకోమని చెప్పిన. ఎందుకంటే అక్కడ వినండి, అదే ఐమాక్స్ అనే దానిలో ఎవరో అన్క్వాలిఫైడ్ వ్యక్తి ఉన్నారు కదా, ఉండేప్పుడు ఏం చెప్పామంటే మందులు వాళ్ళు అద్దాలు అమ్ముకుంటున్నారు కదా, అంతవరకే డాక్టర్ పేరు చెప్పుకొని ఎవరో టెక్నీషియన్ కూర్చొని చేయడానికి వీలు లేదు, అది క్లోజ్ చేసుకోండి, ఇట్లాంటి పనులు చేయకూడదు, బోర్డు మార్చుకోవాల్సిందే, ఏదో డాక్టర్ పేరు పెట్టారు ఎంబీబీఎస్ అని. అది ఆ మాట చేయలేదు కదా అక్కడ. పైగా కళ్ళ పరీక్ష చేస్తున్నారు. నేనే పోతే కూర్చోంటున్నాడు ఆయన, సో నాకు పరీక్ష చేస్తాడట. అది కూడా ఇట్లా కూర్చొని అంటాడు కూడా అంటలే అంటాడు. ఏమిటో నువ్వు అదే అడిగాను నేను, ఇప్పుడు నువ్వు అని అడిగితే ఇది కథ అంత భయంకరం ఉన్నట్టు. అంటే నువ్వు ఇంతే మాట్లాడతావా? పేషెంట్ కూర్చో పరీక్ష